చెబుతున్న మాటలు. ఏమనంటే, నీ భారం యెహోవా మీద మోపుము. దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఇదిగో, నువ్వేదైతే మోస్తున్నావో, నువ్వు ఏదైతే దిగులు పడుతున్నావో, నువ్వేదైతే చింతిస్తున్నావో, నువ్వేదైతే ఎక్కువ ఆలోచిస్తున్నావో అది నా మీద మోపు. నువ్వు నాకు ప్రార్థన చేయి, నువ్వు నన్ను అడుగు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నిన్నెన్నడూ కదలనివ్వకుండా నేను చూసుకుంటాను. నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాటన్నిటిని సాల్వ్ చేసే విధంగా నేను చూసుకుంటాను. కాబట్టి నువ్వు నాకు ప్రార్థన చేయి అని అడుగుతున్నాడు దేవుడు. కానీ మనమేమో దేవునికి ఎందుకులే చెప్పడం, ఆయనకి ఎందుకు అనవసరంగా ఈ భారం పెట్టడం అని మనం తెగ ఫీల్ అయిపోతూ ఉంటాం. లేదండి, మన భారము మనము దేవుని మీద పెట్టాలి. ఏదైతే నువ్వు మోస్తున్నావో అది నువ్వు మోయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవునికి అందించాలి. అది నువ్వు దేవునికి చెప్పుకున్నప్పుడే కదా దేవుడు నీ కొరకు కార్యాలు చేస్తాడు. కాబట్టి నీ భారాన్ని దేవుని మీద మోపడం